విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జనాలు ఎగబడతారు. అక్కడ భూములు కొనేస్తారు. 25,00,000, 30,00,000 ఎకరం. అది కొనేటటువంటి వాళ్ళందరూ ఇటు ఏరియాల నుంచినే వెళ్ళొచ్చు. కొనేసేసి ఆ భూముల్ని ఈ పవర్ ప్లాంట్లకు అద్దెకిస్తారు. సోలారా, విండా ఇట్లాంటి వాటికి. ఎకరాకి 30,000, 40,000 డబ్బులు తీసుకుంటారు. చాలామంది ధనవంతులకి ఏంటంటే తమ దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక ఫిక్స్డ్ చోట పడేస్తే వడ్డీలకైతే తక్కువ వస్తాయి. అదే ఇట్లాంటి వాటికైతే డబ్బులు వస్తాయి. వడ్డీ టైప్లో రూపాయిన్నర వడ్డీ, ₹2 వడ్డీ వస్తుంది. ప్లస్ ప్రతి 3 ఏళ్లకోసారి 10% పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎందుకయ్యా అంటే డేటా సెంటర్లు విపరీతంగా విద్యుత్తును వాడతాయి. ఆ విద్యుత్తు అంత తయారీ కూడా ఆంధ్రాలో ఉండాలి. ఏపీ ట్రాన్స్కో అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 16 భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు ఉంటాయి, నిర్మాణ దశలో ఉంటాయి. వీటి విద్యుత్ అవసరాలు 2036, 37 నాటికి 15 గిగావాట్లకు చేరుకుంటాయి. ఈ భారీ విద్యుత్ డిమాండ్ని తట్టుకోవడానికి ప్రభుత్వం దశల వారీగా 765 kV, 400 kV మరియు 220 kV విద్యుత్ సరఫరా నెట్వర్క్లు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది.